నాకు ఒక 6 నెలల నుంచి నేను తిరుగుతున్నా. నమస్తే ఫ్రెండ్స్, తెహల్కా తెలుగు న్యూస్కు ఒక స్వాగతం. ఒక పని మీద అదే గత 5 సంవత్సరాల నుంచి ఒక సమస్య మీద ఆర్డీఓ కార్యాలయం చుట్టూ కింది స్థాయి అధికారులు చేసిన తప్పులను ప్రశ్నిస్తుంటే వారు ఎటువంటి సమాధానం లేదు. ఇక్కడ విచిత్రంగా ఒక సమస్య వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పీర్ముని ఎంఆర్ఓ దగ్గర అటెండర్గా పనిచేస్తున్నటువంటి అరుణ ఒక కింది స్థాయి చిన్న ఉద్యోగి ఈమె ఎక్కడో లంచం తీసుకునిందని కంప్లైంట్ చేసి ఆమెను సరెండర్ చేసి సస్పెండ్ చేసి 6 నెలల నుంచి జీతం రాలేదు. ఆమె ఏం జరిగింది నువ్వు చెప్పమ్మా వివరంగా. సార్, నన్ను అందరితో పాటు నేను ఏదో 10 రూపాయలు ఏదో తీసుకున్నాను, కానీ అందరూ లంచాలు ప్రతి ఒక్కరు 5,000 10,000 కాడ నుంచి లక్షలు ఎంఆర్ఓ కాదు ప్రతి ఒక్కరు తీసుకునే వాళ్ళే. ప్రతి ఒక్కరు తీసుకుంటున్నాను నా కళ్ళ ముందరే. కానీ ఇప్పుడు నేను 1000 రూపాయలు తీసుకున్నాను, నన్ను మట్టుకు ఇరికిచ్చారు. 6 నెలల నుంచి నాకు ఒక పసిబిడ్డ ఉంది, నాకు 1 రూపాయి కూడా జీతం రాయలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఆర్డీఓ మేడం దగ్గరికి వచ్చి ఉండా సార్. నేను ఇప్పుడు నాకు ఆర్డర్ పేపర్ ఇచ్చి నాకు న్యాయం చేయాలి. అందరినీ నన్ను పట్టుకున్నట్టు అందరిని కూడా సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికి ఒకే న్యాయమే. అందరూ నేను తీసుకోకుండా ఉంటే అందరూ తీసుకోకుండా ఉండాలి. ఇది నాకు న్యాయం కావాలి. మీ ఉద్దేశం ప్రకారం అందరూ లంచాలు తీసుకుంటారు? అందరూ లంచాలు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు తీసుకున్నాను. ఇది దేవుడు సాక్షి కబలుగుతున్నా. విఆర్ఓలు కానీ మొత్తం అందరూ ఆర్ఐలు విఆర్ఓలు అందరూ తీసుకున్నారు. ఓరపల్లి చేసినారు అంటే నా మీద పొగ. ఈమె కుటుంబ సభ్యుల వివరాలు. భర్త ఏం చేస్తాడు? భర్త ఏం పని చేయడు, ఖాళీగానే ఉంటాడు. ఈమె మాత్రం ఉద్యోగం చేస్తూ నాకు పోస్టింగ్ ఆర్డర్ నాకు ఇప్పుడు ఇవ్వాలి అంటే నేను తిరగలేను. నేను తిరగలేక పసిబెట్టిన పట్టుకొని నేను ఏదో అప్పులు తెచ్చుకొని కన్నా అసలు పడతాను. ఇది ఇక్కడ తమాషా. పెద్దోళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకొని ఆ లంచాలు పై వాళ్ళకు వాటాలు ఇచ్చుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పీజీఆర్ఎస్లని సామాన్య ప్రజలు చెప్పులు అరిగేలా తిరుగుతూ సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూ ఉంటే ఒకరికొకరు మద్దతునిచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఒక కింది స్థాయి అటెండర్ ఏదో ఒక 500 తీసుకునిందో 1000 తీసుకునిందో దాని మీద వీళ్ళు కంప్లైంట్ చేసి వాళ్ళ అధికార జులుం చెలాయించి ఈ అమాయకురాలిని పాపం 6 నెలల నుంచి జీతం లేకుండా పెడితే ఆ కుటుంబం ఎంత గోష్ట చేస్తుంది చెప్పండి. ఆమె ఏమైనా తీసుకొని ఉంటే ఎవరికైనా ఒక సీలేసి ఒక 100 రూపాయలు 50 రూపాయలు భోజనానికో టీ ఖర్చులకో తీసుకొని ఉంటుంది. వీళ్ళు ఒకరి ఆస్తులు తీసి ఇంకొకరి ఆస్తులు తీసి ఇంకొకరికి, అలాగే ప్రభుత్వ భూములు మరొకరికి ఇష్టం వచ్చినట్టు అసలు ప్రభుత్వం సర్వనాశనం చేస్తుండేదే రెవెన్యూ డిపార్ట్మెంటు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టదో 5 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వం సర్వనాశనం. గతంలో వైసీపీ జగన్ ప్రభుత్వంలో కూడా ఎన్నో వేల మంది కన్నీళ్ళ బాధలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల వల్ల జరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా ఏందో అభివృద్ధి చేయాలా, పాపం రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రజలకు మేలు చేస్తుంది అనుకున్నారు. కానీ చాలా అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయి. దయచేసి ఎంఆర్ఓ పీర్ముని గారి మీద ఆమె చేస్తున్నటువంటి విచారణ మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.